ఛానల్. ఈరోజు నేను సొరకాయ తప్లెట్టు చేస్తున్నాను. అంటే పూర్వకాలంలో తప్లెట్టు అని అంటారు. వీటికి కావాల్సినవి వరిపిండి, సొరకాయ తురుము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, ఉప్పు. ముందుగా సొరకాయ తురుమును తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా ఇంకా పోయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్స్, ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని వీటిని ఇలా బాగా కలపాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత వరిపిండి వేసుకొని మనం కలుపుకోవాలి. దీంట్లో సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంట్లోనే వాటర్ వస్తుంది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి నాకు కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొన్ని వాటర్ నేను కలుపుకుంటున్నాను. మనం సొరకాయ తురుముని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సొరకాయ తురుము వరిపిండి మొత్తం కలిపి ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసేసుకుని మనం తడిపి పెట్టుకున్న ఒక క్లాత్ మంచినీళ్ళలో ఇలా ముంచేసుకొని గట్టిగా ఇలా పిండేసుకున్న తర్వాత మనం ఇలా ప్లేట్కి ఇలా పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకున్నాము. వేసుకొని ఈ దోసను పెంకి పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం తడి ఇట్లా వాటర్లో అనుకొని ఇలా తీసుకొని ఇలా చుట్టూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఇది తీసుకొని ఇలా వేసిన తర్వాత వేసేసి మధ్యలో ఇలా హోల్స్ పెట్టేసుకుంటే తొందరగా ఇది అవుతుంది. హోల్స్లో కూడా కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఇట్లా తిరిగేసుకుందాం. ఇప్పుడు ఇట్లా సిమ్ మీద పెట్టుకోవాలి. హైలో పెట్టేసుకుంటే సరిగ్గా ఉడకదు. సిమ్ మీద అయితే తొందరగా మంచిగా ఉడుకుతుంది. ఇదంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇటు సైడ్ తిప్పుకుంటాం కదా, ఏదో చుట్టూ ఇలా కాలింది. ఇంకా అయిపోయినట్టు ఇలా తీసేసుకొని మనం ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇంకోటి కూడా సేమ్ నేను ఇందాక ప్రాసెస్ తోటే అలాగే చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. ఇది ఇలా అనేసేసి ఇలా పెట్టేసుకొని దీన్ని ఆయిల్ ఇలా వేసేసుకోవాలి. కొంతమంది ఇలా చేసుకోవచ్చు, ఇంకొంచెం సొరకాయ గారెల్లాగా చేసుకోవచ్చు. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రై అవసరం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నేను తిప్పివేసాను కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు సిమ్లోనే చేసుకోవాలి, మనం హైలో పెట్టుకోకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కూడా తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం దీంతో సాస్తో నంచుకుంటే బాగుంటుంది. సాస్తో నంచుకోవచ్చు, మామూలు కూడా తినొచ్చు. ఇవో చూడండి, ఇలా అంటే ఇలా తినేసేసి ఇలా కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిరీష శివ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.